శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ముకుంద ప్రియురాలైనటువంటి లక్ష్మీదేవిని మార్గశీర్ష మాసంలో పూజించినట్టయితే చాలా అద్భుతమైనటువంటి సిరి సంపదలను ఆ తల్లి ఇస్తుంది. ఎందుకు అంటే మాసానాం మార్గశీర్షోహం అని మార్గశీర్ష మాసం తానే అని ఆ మాసం యొక్క ఘనతని తెలియచెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఆయనకి ప్రీతిపాత్రమైనటువంటి ఈ మాసంలో ఆయన ధర్మపత్ని అయినటువంటి లక్ష్మీదేవిని పూజిస్తే ఎంత వైభవాన్ని ప్రసాదిస్తుందో చూడండి. ఆ ప్రసాదించటానికి కూడా ప్రత్యేకంగా ఒక వారం కేటాయించబడింది. సాధారణంగా శ్రావణ మాసం అంటే మంగళవారాలు, శుక్రవారాలు, శనివారం ప్రాధాన్యం వహిస్తాయి. అలాగే కార్తీక మాసం అనగానే సోమవారానికి ప్రాధాన్యం ఉంది. అదేవిధంగా మార్గశీర్ష మాసం అంటే ప్రత్యేకంగా గురువారానికి ప్రాధాన్యం, మాఘమాసంలో ఆదివారాలకి, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యం ఉన్నప్పుడు మార్గశీర్ష మాసంలో గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించాలి. గురువారం నాటికి మరొక పేరు కూడా ఉంది, లక్ష్మీవారం అనే పదం వాడతారు. కొన్ని ప్రాంతాల్లో బేస్తవారం అంటారు. అంటే ఈ ఒక్క వారానికేనండి ఇన్ని పేర్లు ఉన్నాయి, మిగిలినవి ఎట్లా లేవు. ఈ లక్ష్మీవారం ఏదైతే ఉందో ఆ లక్ష్మీవారం నాడు లక్ష్మీదేవిని గనక పూజించినట్టయితే బాగుంటుంది. చాలా గొప్ప ప్రయోజనాలు దానివల్ల పొందటం జరుగుతుంది అని చెప్పి మనకు చెప్తారు. అందుకే చాలామంది మార్గశిర మాసంలో ప్రత్యేకంగా లక్ష్మీవారాల వ్రతం ఒకటి చేస్తారు, ఒక నోములాగా. దీనికి ప్రత్యేకంగా ఉద్యాపన ఏం లేదు. ఉద్యాపన లేదంటే జీవితాంతం వీలైనప్పుడల్లా చేస్తూనే ఉండాలి అని అర్థం, అంతే. ఇవి ఒకసారి వ్రతం చేస్తాననుకుని మొదలు పెట్టడమే తప్ప అయిపోయింది అని చెప్పి దానికి ఒక ఉద్యాపన చేసుకునే పద్ధతి లేదు. ప్రధానంగా కనక మహాలక్ష్మి ఉన్నటువంటి ప్రాంతం ఉంది కదా విశాఖపట్నం దగ్గర, ఆ ప్రాంతం ఆ చుట్టుపక్కలంతా మార్గశిర లక్ష్మి వారాన్ని మామూలుగా కాదండి, అది చాలా వేడుకగా నిర్వర్తించుకుంటూ ఉంటారు, విధిగా నిర్వర్తిస్తారు ఆ ప్రాంతాల వాళ్ళంతా. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉందండి ఈ వైభవ లక్ష్మీ వ్రతాలు. ఇవన్నీ కూడా గురువారాలు చేసేవి. ఇది లక్ష్మీదేవికి సంబంధించినటువంటి వారంగా కూడా చెప్పబడుతూ ఉంటుంది. ఈ వారం నాడు లక్ష్మీదేవిని పూజించాలి. ఆవిడ్ని పూజించి ఈ 4 వారాల్లోనూ, నెలలో 4 వస్తాయి కదా కనీసం, మొదటి వారం నాడు అమ్మవారికి పులగం, ఎప్పుడు ప్రథమం పులగం అని చెప్తాం. పులగం అంటే పెసరపప్పు బియ్యం కలిపి వండినటువంటిది. మనం అనుకునే కిచిడీ కాదండి, ఇది కొంచెం భిన్నంగానే ఉంటుంది, అది పులగం. 2వ వారం పెరుగన్నం, 3వ వారం ముద్ద కుడుములు, 4వ వారం చిత్రాన్నం, ఇంకా కలమాన్నాలు అవి పెడతారు. 5వ వారం కూడా రావచ్చు, రాకపోవచ్చు. వచ్చినా రాకపోయినా 5వ వారం ముత్తైదుల్ని పిలిచి వారికి తాంబూలాలు ఇచ్చి వాళ్ళతో కలిసి పిండి వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేయడం. ఇలా 4 వారాలున్నా 5 వారాలున్నా మార్గశిర మాసంలో ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు పూజిస్తారు. ఇలా లక్ష్మీదేవిని పూజించేటటువంటి దీనివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా ఈ మాసంలో చేస్తే అంటే ఉందని మనకి దీనికి సంబంధించినటువంటి ఒకనొక జరిగిన కథని ఉదాహరణగా చెప్తారు. ఒకప్పుడు ఒక అమ్మాయి చాలా మంచి సంప్రదాయంగా ఉండేటటువంటిది. లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవి బొమ్మ, ఒక మట్టితో చేసిన లక్ష్మీదేవి బొమ్మని రోజు పూజించుకుంటూ ఉండేది. ఈ అమ్మాయికి సవతి తల్లి. ఈ సవతి తల్లి ప్రత్యేకంగా ఈవిడికి ఏదీ చేయడానికి అవకాశం ఇవ్వకపోయినా తన కొడుకుని ఎత్తుకోమని ఆడించు, నేను ఇంటి పనులు చేసుకుంటానని ఇచ్చేది. ఆ సవతి తమ్ముని ఆడిస్తూనే ఆ మట్టి బొమ్మకి తనకు తోచని విధంగా పూజ చేసి ఆ పిల్లవాడు ఏడిచినప్పుడు పెట్టమని ఆ సవతి తల్లిలో బెల్లం ముక్కిచ్చేది. ఈ బెల్లం ముక్క ఆ లక్ష్మీదేవికి నివేదన చేసేది. అది తమ్ముడికి పెట్టేది, తను కూడా మొక్క తినేదేమో మొత్తానికి. ఆ అమ్మాయికి ఈ లక్ష్మీదేవిని పూజించినటువంటి ఫలితంగా మంచి కుటుంబంలో వివాహం జరిగింది.
లక్ష్మీదేవి అంటే డబ్బు మాత్రమే అనుకుంటామండి. అష్టైశ్వర్యాలు, మంచి సంప్రదాయం, జ్ఞానం, ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటిదే కదా, ఇవన్నీ కూడా సంపదలే కదా. అటువంటి మంచి కుటుంబంలో ఆ అమ్మాయిని వివాహం చేసుకుని తీసుకుని వెళ్ళారు కుటుంబంలోకి. అక్కడ బాగానే ఉంది. ఏ క్షణానైతే ఈ మట్టి విగ్రహం ఆ అమ్మాయి తనతో పాటుగా అత్తవారింటికి తీసుకెళ్ళిందో ఆ ఇల్లు చెప్పలేని సిరి సంపదలతో తొలతో కూడా మొదలుపెట్టింది. పుట్టిల్లు మాత్రం రాను రాను దరిద్రంలో ఓలాడడం ప్రారంభమైంది. కొంతకాలానికి అమ్మాయికి పుట్టింటి వారు చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు, ధనమంతా పోయింది, దరిద్రం అనుభవిస్తున్నారు అని తెలిసి తమ్ముడిని పిలిచింది. ఎత్తుకు నాడించిన తమ్ముడు ఉన్నాడు కదా, పిలిచి ఒక వెదురు కర్రని దొలిచి ఖాళీ చేసి అందులో నాణ్యాలు వరహాలు వేసి తమ్ముడికి ఇచ్చి జాగ్రత్తగా అమ్మకి మీ దరిద్రం తీరుతుందని చెప్పింది. ఇతడు వెడుతూ కర్రను అక్కడ పెట్టి నీళ్లు తాగడానికి చెరువు దగ్గరికి వెళ్ళాడో ఏదో. ఎవరో అటు వెడుతున్న వాళ్ళు కర్ర బాగుంది ఇలా కొట్టుకుంటూ వెళ్ళొచ్చు, కనపడితే ఊరుకుంటారండి, దారిలో జంతువులను ఇట్లా అదిలించుకుంటూ వెళ్ళొచ్చు అన్నారు. కర్ర తీసుకెళ్ళిపోయారు. కర్రే కదా అని ఊరుకున్నాడు అతను. పుట్టింట్లో పరిస్థితులు మారలేదని తెలిసి మళ్ళీ పిలిపించి ఈసారి ఏం చేసింది, చెప్పుల జతలో, చెప్పులు వదలడు కదా, కర్ర అయితే పక్కన పెట్టాడని చెప్పుల జతలో బంగారపు నాణ్యాలు పెట్టి పంపించింది. అతడు చెరువులో దిగుతూ చెప్పుల జతని చెరువు ఒడ్డున పెట్టి తాను చెరువులోకి దిగాడు దాహమైతే నీళ్లు తాగడానికి. ఆ చెప్పుల జత బాగుందని ఎవరో వేసుకెళ్ళిపోయారు ఒడ్డు మీద, ఒడ్డున ఉన్నదాన్ని. మళ్ళీ తెలిసి పిలిపించింది. పిలిపించి ఈసారి చాలా రత్నాలు మొదలైనవన్నీ ఒక గుమ్మడికాయను దొలిచి అందులో ఇవన్నీ వేసి పైన ఆ గుమ్మడికాయ తొడుము చాలా జాగ్రత్తగా వస్తుంది కదండి, గట్టిగా ఇలా పెట్టడానికి వీలుగా ఉంటుంది, పెట్టి పట్టుకెళ్ళి అమ్మకి ఏమని చెప్తుంది. ఇతను యథాప్రకారంగా ఇంకో చోట ఎక్కడో అదే చోట అయి ఉండదు, మంచినీళ్ళు తాగుదామని చెప్పి ఇలా దోసిట్లోకి నీళ్లు తీసుకుంటున్నట్ట గట్టు మీద గుమ్మడికాయ పెట్టి అలా పెడుతున్న బ్రాహ్మడొకడు ఈ పూట నాకు ఆహారం దొరికిందని గుమ్మడి పండు పట్టుకెళ్ళిపోయాడు. యథాప్రకారంగా పుట్టింట్లో వ్యవహారం నడుస్తోందని తెలుసుకుని పుట్టింటిని చక్కదిద్దడానికి బయలుదేరింది. భర్తకి చెప్పింది మా పుట్టింటి వాళ్ళ వ్యవహారం చక్కదిద్ది వస్తానని. ఆయన సరేనన్నాడు. వెళ్ళి పరిస్థితులన్నీ గమనించి సవతి తల్లితో చెప్తుంది, ఇంత దరిద్రం ఉంది కదా, నేను మీకు ఇంత సహాయం చేయాలని ప్రయత్నం చేస్తే కూడా దరిద్రం అడ్డుపడింది, అందువల్ల మార్గశిర లక్ష్మీవారాలు మనం అమ్మవారిని పూజిద్దాం, లక్ష్మీదేవిని, మన దరిద్రం తీరుతుంది అంది. ఆవిడ కూడా సరేనంది. మొదటి లక్ష్మీవారం అమ్మ పూజ చేసుకుందాం, స్నానం చేసిరా అని చెబితే అయ్యో పిల్లలకి చద్దన్నం పెడుతూనే తినేశాను అంది. చద్దన్నం తిన్నవాళ్ళు పూజకేం పనికి వస్తారండి, పనికిరారు కదా. సరే రెండో వారం చేద్దాంలే అనుకుంది. రెండో వారం అమ్మ రా పూజ చేసుకుందాం, స్నానం చేసిరా అంటే అరే పిల్లలకి తలంట్లు పోద్దామని తీసుకుని వెళ్ళి తలకి నూనె అంటుతూ నూనె గిన్నె మట్టుకి నూనె అతుక్కునుంటే దాన్ని ఇలా వేలుతో తుడిచి నా తల మీద పెట్టుకున్నాను, తలకి నూనె రాచుకున్నాను, ఇంకేం పూజ అంది. అయిపోయింది. సరేలే మూడో వారం చేద్దామంది. మూడో వారం నాడు అమ్మ పూజ చేసుకుందాను రా అంటే అరే పిల్లలకి జడ వేస్తూ అదే చేత్తో ఆ దువ్వెన చేతిలో ఉందని నేను తల దువ్వుకున్నాను, ఈ వారం నేను పూజకు కూర్చోలేనంది. అమ్మా ఈ వారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పూజ చేయాల్సిందే, నువ్వు పూజ చేయడానికి అడ్డుపడే పనులేవి చేయకుండా ఉండడానికి ఒక ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఓ పెద్ద గొయ్యి తవ్వి ఆ గోతులో తల్లిని కూర్చోబెట్టి దాని మీద అందులో ఉంటే ఎవరినన్నా పిలిచి ఏదన్నా పెట్టమనేది అడుగుతుందని చెప్పి పైన చెక్కలు వేయించి కాపలా ఉంది. మరి ఏమో పక్కకి వెళ్ళిందో ఏమో తెలియదు కానీ అక్కడికి వచ్చి అరటిపళ్ళు తింటున్నటువంటి పిల్లలు ఆ చెక్క సందులో నుంచి లోపలికి అరటి తొక్కలు వేస్తే అసలే ఆకలితో ఉంది, అరటిపండు తొక్కలు తినేసింది, ఇంకా పూజకు పనికిరాదు. ఆవిడ బాధపడింది, అయ్యో ఇలా జరుగుతోంది ఏమిటి అని. అయితే ఈ మన అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం 5వ గురువారం కూడా వచ్చింది. అప్పుడు చేసుకుందాం, చాలా జాగ్రత్తగా ఉందామంటే సరేనంది. పాపం ఆవిడికి సరిగ్గా చేద్దామనే ఉద్దేశం, కానీ తన అదుపులో తాను ఉండదు. అందుకని ఏం చేసింది అమ్మాయి, తన తల్లి కొంగుని తన కొంగుతో ముడేసుకుని తను ఎక్కడ తిరిగితే అక్కడ తన వెంట ఉండేటట్టు, ఈ లోపల ఆవిడేమన్నా పిల్లలకి పెడుతూ చద్దన్నం తినడమో, నూనె రాచుకోవడమో, తల దువ్వుకోవడమో ఇట్లాంటి పనులు ఏమీ చేయకుండా ఉండేట్టు తన కొంగుకు ఆవిడని ముడేసుకుని తిరుగుతూ ఉంది. మొత్తానికి ఇంటి పనులన్నీ అయ్యాక తల్లిని పక్క నుండి స్నానం చేయించి ఆవిడని తీసుకొచ్చి ఆవిడతో పూజ చేయించింది. ఈ పూజ చేయించిన తరువాత అతి త్వరలో వాళ్లకు ఉన్నటువంటి
దరిద్ర బాధలన్నీ కూడా నశించాయి. కానీ దీనికన్నా ముందు జరిగిన ఒక సంగతి చెప్పాలి. నైవేద్యాలు ప్రత్యేకంగా మొదటి వారం పులగం ఇవన్నీ చెప్పుకున్నవి కాక అమ్మవారికి పూర్ణాలు ఇష్టం. పూర్ణాలని తెలుసు కదండి, శనగపప్పు బెల్లం కలిపినటువంటి పదార్థం లోపల పెట్టి దాన్ని తోపులో ముంచుతారు. అది మైదా పిండి కావచ్చు, లేకపోతే మినపపిండి కావచ్చు. ముంచి ఇలా గుండ్రగా పూర్ణం బూరెలు చేస్తారు. అవి పూర్ణాలు వాయనమిస్తే అమ్మవారు అమ్మాయి ఇచ్చినవి స్వీకరించింది, అమ్మాయి ఇచ్చింది స్వీకరించలేం. మరి నేను ఇంత కష్టపడి అమ్మని ఇంత కష్టపెట్టి ఈ రకంగా ఈ వ్రతం చేయిస్తే మేమిచ్చిన నైవేద్యం స్వీకరించకపోతే మాకు ఫలితం ఎట్లా వస్తుంది? నువ్వు స్వీకరించమని చెప్పి ప్రార్థించింది లక్ష్మీదేవిని ఈవిడ అమ్మాయి. అప్పుడు ఆవిడ కారణం చెప్తుంది. చిన్నతనంలో నువ్వు దేవతగా భావించి పూజ చేసే మట్టి బొమ్మ ఉందే నా ప్రతిమ, ఆ ప్రతిమని చీపురుతో కొట్టింది ఈవిడ. అందువల్ల నేను ఆవిడతో నాకేం సంబంధం లేదు, ఆవిడిచ్చేటటువంటివి నేను తీసుకోను అంది. అదేదో తెలియక అజ్ఞానంతో చేసింది. ఇప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తోంది. ఇంత శ్రద్ధగా చేస్తున్నటువంటి మనిషిని ఎప్పుడో ఏదో పొరపాటున ఊహ తెలియనప్పుడు, జ్ఞానం లేనప్పుడు చేసినటువంటి పనిని గుర్తుపెట్టుకుని ఇట్లా చేయడం ధర్మం కాదు అని ప్రార్థిస్తే లక్ష్మీదేవి ఆవిడిచ్చిన కుడుములు కూడా స్వీకరించి అంతర్ధానమైంది. వాళ్ళ దరిద్రం క్రమక్రమంగా నశించి వాళ్ళు కూడా కుమార్తె ఎంత ధనవంతురాలో దరిదాపుల్లో అంత ధనవంతులయ్యారు. కనుక మార్గశీర్ష గురువారాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. తలకి నూనె పెట్టుకోకూడదు, దువ్వుకోకూడదు, చద్దన్నం తినకూడదు, ఇల్లు శుచిగా ఉండాలి, ఒళ్ళు శుచిగా ఉండాలి. అవి ఉన్న చోటకే లక్ష్మీదేవి వస్తానని చెప్పింది. శౌచం చాలా ప్రధానం. పరిసరాలు శుచిగా ఉండాలి, చేసేటటువంటి వ్యక్తి మనసు కూడా అంటే శరీరము మనసు కూడా శుచిగా ఉండాలి. అట్లా ఉన్న చోట మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది. కనుక శుచిగా ఉండి అమ్మవారిని పూజించుకోవాలి. ఈ కథ చెప్పుకున్నప్పుడు దాంట్లో మనం నేర్చుకుని అమలు జరపవలసిన విషయాలు చాలా ఉన్నాయండి. కథలు కథలాగా వింటాం, కానీ కథలాగా వినడానికన్నా అందులో ఉన్న అంతరార్థం తెలుసుకుంటే మన జీవితంలో మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో చిన్నపిల్లలకి సొంత సంపాదనే ఉండదు కదండి, తల్లిదండ్రులు ఇచ్చింది. దాన్ని కూడా తినడానికన్నా ముందు అమ్మవారికి నివేదన చేసి తిన్నది. అందుకని అమ్మవారు చాలా సంతోషించింది. తాము అర్చించేటటువంటి విగ్రహం మట్టిదా, రాతిదా, ఇనపదా, బంగారందా, వెండిదా అన్న సమస్య లేదు. తమకు ఎంత భక్తి ఉంది అన్నదే ప్రధానం తప్ప ఆ విగ్రహం దేంతో తయారు చేశారు అనేటటువంటి దానికి ఎటువంటి ప్రాధాన్యం ఉండదు. కనుక భక్తి ప్రధానం. అంతేకాదు చీపురుతో కొట్టకూడదు ఎవరిని. అందులో ఆడపిల్లని అసలే కొట్టకూడదు. చీపురు పొరపాటున కూడా ఆయుధంలా వాడకూడదు, దేనికి వాడకూడదు. అది శనేశ్వరుని యొక్క ఆయుధం. అందువల్ల దాన్ని కూడా శనిని ఎంత గౌరవిస్తామో అంత గౌరవించాలి తప్ప దాంతో ఎవరిని కొట్టడం అన్నది చేయకూడదండి. అది ప్రధానం. అందులో ఆడపిల్లని అస్సలు కొట్టకూడదు, మామూలుగానే కొట్టకూడదు, అందులోనూ చీపురుతో అసలు కొట్టకూడదు. అమ్మాయి బాధ పెట్టుకోలేదు, దాని గురించి కూడా పెట్టుకోకపోబట్టే ఇంతో అంతో వీరికి కొంత ఉపశమనం కలగడానికి వీలైంది. లేకపోతే శిక్ష మరింత ఎక్కువగా ఉండేది. తరువాత ఎప్పుడైనా సరే ఈ శౌచం గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం చూడండి. ఆవిడ స్నానం చేయకుండా చద్దన్నం తినడం, ఇవన్నీ శౌచం లేకపోవడమే. ఆకలికి ఆగలేక అరటిపండు తొక్కలైనా తినడం, ఇవన్నీ కూడా అమ్మవారి పూజ చేసేటటువంటి వారు చేయకూడని పనులు. అమ్మవారిని మామూలుగా పూజించుకోవడమే లక్ష్మీదేవిని. అమ్మాయిల్ని కొట్టకూడదు అనేటటువంటి సంగతి తెలియటంతో పాటుగా ఇక్కడ మనకి తెలిసింది ఏమిటంటే, ఎవరికైనా దరిద్రం గనక పట్టుకున్నట్టయితే అది పోగొట్టుకునే ప్రయత్నాలు ఎన్ని చేసినా వదలదండి. ఆ ప్రయత్నాలు ఆగుతాయి తప్ప వీళ్ళకి ఏమాత్రం వీళ్ళ దరిద్రం పోదు. ఇతరులు ఎవరన్నా సహాయం చేస్తే కూడా వీళ్ళ మొహాన దరిద్రం రాసిపెట్టుందేమో, ఆ సహాయం కూడా వీళ్ళకి అందదు. 3 సార్లు కదండి అక్కగారు చక్కగా ధనం ఇచ్చి పంపించి కుటుంబ పరిస్థితుల్ని మెరుగుపరచమని కోరింది, జరగలేదు కదా. కనుక వీళ్ళకి దారిద్ర్యం నుదుట రాసి ఉంది. కనుక ఎవరెంత ధనం ఇచ్చినా వాళ్ళకి ఆ దరిద్రమే మిగిలింది. మరి ఎప్పుడు పోతుంది? ఎప్పుడు పోతుందంటే ఎవరి నుంచో ధనం స్వీకరించినందువల్ల పోదు. ఎప్పుడు పోతుంది? అమ్మవారిని ఆరాధిస్తే పోతుంది. జగన్మాతని పూజించినప్పుడు మాత్రమే వారికి ఆ దరిద్రం పోతుంది తప్ప లేకపోతే మరో ప్రక్రియ వల్ల దరిద్రం పోయేటటువంటిది లేదు. ఇంకా ప్రధానమైనటువంటి అంశం ఈనాడు మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏముంది అంటే, ఇందులో
ఆడపిల్లలు పెళ్ళయి వెళ్ళిన తర్వాత పుట్టింటి యోగక్షేమాలు చూస్తూనే ఉంటారు, ఉండాలి కూడా. పెళ్ళై వెళ్ళిపోయాము, మాకు పుట్టింటితో సంబంధం లేదు, పండగకు వస్తే నాకు ఇంత నగ ఇస్తారా, ఇంత ధనం ఇస్తారా, ఇంత ఖరీదైన చీర పెడతారా అని అడగడమే మాకు హక్కుగా భావిస్తాము అని అనుకునేటటువంటి వాళ్ళందరూ వినాల్సింది ఏమిటంటే, వివాహమై అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కూడా ఆడపిల్లకి పుట్టింటి మీద మమకారం ఉంటుంది, ఉండాలి కూడా. ఆ పుట్టిల్లు కూడా బాగుండాలని వీళ్ళు చేసేటటువంటి పనులు చాలా ఉంటాయి. అత్తగారింటితో పాటు పుట్టిల్లు కూడా క్షేమంగా ఉండాలి, దానికోసం కూడా వీళ్ళు వ్రతాలు నోములు మొదలైనవి చేయడం ఉంటుంది. ఇదొక సంగతి. ఇంకొకటి, పుట్టింటిని బాగు చేయడం కోసం భర్తతో చెప్పి తాను వచ్చేసింది. ఆయన నీ పుట్టింటితో నాకేం సంబంధం, నువ్వు వెళ్ళక్కర్లేదు, వాళ్ళని బాగు చేయక్కర్లేదని చెప్పాడా? అనలేదు. అంటే ఆ రోజుల్లో మానవ సంబంధాలు ఎంత ఆహ్లాదకరంగా ఉండేవో, ఎంత సుఖమయంగా ఉండేవో, ఎంత సంతోషంగా ఉండేవో, మానవుల మధ్య సంబంధాల్లో మానవీయత మాత్రం ఎలా ఉండేదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. పైగా అమ్మాయి పుట్టింటికి ధనాన్ని పంపిస్తూ ఉన్నప్పుడు రకరకాల మార్గాల్లో ఇంత ధనం పంపిస్తూ ఉంటే భర్తకి తెలియదా? ఆవిడ అత్తగారికి మామగారికి తెలియదా ఇంట్లో ఇంత డబ్బు పంపిస్తోందని? వాళ్ళెవరు ఏమనలేదు. అంటే పుట్టింటి యోగక్షేమాలు కూడా చూడడం అనేది ఆడపిల్ల యొక్క బాధ్యతల్లో ఒకటి, తప్పనిసరిగా చూడాలి. ఈ విషయాలన్నీ కూడా ఈ మార్గశిర లక్ష్మీవారం వ్రతంలో మనకు కనపడతాయండి. చాలా ప్రాంతాల వారు తప్పనిసరిగా ఈ వ్రతాన్ని, మార్గశిర మాస వ్రతాన్ని, శ్రావణ మాసం చెయ్యనటువంటి వాళ్ళు కూడా మార్గశిర మాస లక్ష్మీవార వ్రతాలని తప్పనిసరిగా చేస్తూ ఉండడం మనం గమనించాల్సినటువంటి అంశం. కనుక ఈ రాబోయే మార్గశీర్షంలో మొదలవుతోంది కదా, రేపే గురువారంతోనే మార్గశీర్ష మాసం మొదలవుతోంది. ఇది చాలా శుభప్రదం. ఈ సమయంలో చక్కగా లక్ష్మీదేవిని అర్చించి అన్ని విధాలైనటువంటి ఐశ్వర్యాలని పొందుదురుగాక అని అనుకోవాలి. ధనం ఒకటే కాదని చెప్పుకున్నాం కదా, అన్ని విధాలైనటువంటి ఐశ్వర్యాలని పొందుదురుగాక అని అనుకుని మనలో మనం అనుకుని